హాయ్ హలో ఎవ్రీవన్. అమెరికా యూరోప్ మధ్య మళ్ళీ టారిఫ్ యుద్ధం మొదలవుతుందా? స్టాక్ మార్కెట్లు కుదేలవుతాయా? నిఫ్టీ డోజోన్స్ ప్రభావితం అవుతాయా? ఇప్పటికే ఇన్వెస్టర్లు అందరూ చాలా ఎక్కువ మోతాదులో నష్టపోయి ఉన్నారు. యుఎస్ యూరోప్ను ఇప్పటికే టారిఫ్లు తగ్గించమని ఒత్తిడి పెడుతుంది, లేకపోతే కొత్త పన్నులు వేస్తామని హెచ్చరిస్తుంది. టారిఫ్ అంటే ఏమిటి? టారిఫ్ అంటే దిగుమతి చేసే వస్తువులపై ప్రభుత్వం వేసే పన్ను. ఉదాహరణకి, అమెరికా నుండి యూరప్‌కు కార్, స్టీల్ వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అవుతాయి. కానీ యూరప్ వీటిపై అధిక పన్నులు వేస్తుంది. సో, నేను మీకు ఒక చిన్న ఉదాహరణ తీసుకొని చెప్తాను వినండి. యూఎస్‌లో $40,000 ఉన్న కార్ వాల్యూ యూరప్‌కి ఎక్స్‌పోర్ట్ అయిన తర్వాత యూరప్‌లో $40,000 ప్లస్ 10% ట్యాక్స్ వేస్తున్నారు. దీనిని తగ్గించమని యూరప్‌ని హెచ్చరిస్తుంది. అసలు అమెరికా ఈ విషయంలో ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, యూరప్‌లోకి అమెరికా ఉత్పత్తులు వెళ్ళాలంటే పెద్ద ట్యాక్స్ చెల్లించాలి. అందుకే అమెరికా మీ ట్యాక్స్ తగ్గించండి, లేకపోతే మేము కూడా యూరప్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అధిక పన్నులు పెడతాం అంటుంది. ఈ టారిఫ్ వివాదం స్టాక్ మార్కెట్లపై పెద్ద ప్రభావం చూపిస్తుంది. ట్రేడర్లు భయంతో తమ స్టాక్స్‌ని అమ్మేస్తున్నారు. మార్కెట్లు పడిపోతున్నాయి. గతంలో యూఎస్, చైనా 2018లో టారిఫ్ యుద్ధం వల్ల మార్కెట్లు భారీగా పడిపోయాయి. ఇదే మళ్ళీ జరుగుతుందా అనే అవకాశం కూడా ఉంది. ఇకపై ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేదేంటంటే, ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి, యూరోప్ టారిఫ్ తగ్గించాలి. అలా అయితే టారిఫ్ టెన్షన్ తగ్గుతుంది. లేదంటే అమెరికా కొత్త టారిఫ్‌లు పెడుతుంది. ఇది టారిఫ్ వార్‌కి దారితీస్తుంది. ఈ టారిఫ్ యుద్ధం మార్కెట్‌లు ఎంతవరకు ప్రభావితం చేస్తుందని మీరనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో దయచేసి తెలపండి. విల్ మార్కెట్స్ క్రాష్ అని. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.